దేవాలయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని వందల మంది చేసేటువంటి శక్తి అంటే మనం వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, మనం వెళ్ళి పూజలు చేస్తున్నప్పుడు, మనం వెళ్ళి నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ వృద్ధి పొందినటువంటి శక్తిని మనం స్వీకరించగలిగేటువంటి ప్రాంతం దేవాలయం మాత్రమే. పాతాళంలో స్నానం చేసి ఆ యొక్క స్వామివారిని చిన్న కనబడకుండా ఉంటాడు. ఆయన కిందికి ఉంటాడు మల్లికార్జున స్వామి. ఆయన చూసి దగ్గరికి వెళ్ళగానే నమశివాయని చెప్తున్నప్పుడు వెళ్ళి నమస్కారం చేసి నాకేం కావాలో తెలిసిన ఆయన నాకు ప్రసాదం చేయి, నన్ను మంచి దారు నడిపించు అని అలాంటి మంచి దారి కోసం ప్రయత్నం చేయాలి కదా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో పాటు అయితే కనుక బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు అయితే ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ ఆస్ట్రాలజీ. సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురుగారు. మన ఇల్లే దేవాలయం అని అనుకుంటాం, అంటే మన హిందుత్వంలో ఇది అందరు ఈ మధ్య కాలంలో అంటున్నారు. కానీ పుణ్యక్షేత్రాలు అవసరం. ఒకవేళ ఇల్లే దేవాలయం అన్నప్పుడు పుణ్యక్షేత్రాలు ఎందుకు? ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ప్రవచనకర్తలు కూడా అలా చెప్పడం మొదలెట్టారు. ఒక ఆయన దాన్ని ఆ ప్రవచనకర్త నేను కొన్ని విషయాలు ఏకీభవిస్తాను, కొన్ని విషయాలు వ్యతిరేకిస్తాను. కొంతమంది ప్రవచనకర్తలు కొన్ని దేవాలయం మీరు అడిగారు, మీకే డౌట్ రావచ్చు, దేవాలయం వేయడం ఎందుకు, ఇల్లే దేవాలయం కదంటే మరి ఇల్లు కూడా ఎందుకు దేవాలయం? దేహమే దేవాలయం కదా. తడవచ్చు, ఎండో చని చేయొచ్చు కదా. మనకు ఒక స్పెషల్ ఇల్లు ఎందుకు, గార్డెన్ ఎందుకు, తోట ఎందుకు, తులసికోట ఎందుకు, బాత్రూమ్ ఎందుకు? దేవాలయం ఇదే దేవాలయం కదా, దేహమే దేవాలయం. అన్ని తల్లి చేసుకోవచ్చు కదా. మనం చేస్తున్నారా అంటే ఒక ఆచ్ఛాదన, ఒక రక్షణ అనేది మనకు కావాలి. ఆత్మకి రక్షణ శరీరం, ఆచ్ఛాదనకి రక్షణ మన గృహం, అలాగే మన మనస్సుకి మన యొక్క భౌతికమైనటువంటి అరిషడ్ వర్గాలకి రక్షణ దేవాలయం. ఆ దేవాలయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని వందల మంది చేసేటువంటి శక్తి అంటే ఆ భగవంతుడికి వెళ్ళినప్పుడు ఆయనకాయనే చైతన్యమూర్తిగా ఉంటాడు. మనం వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, మనం వెళ్ళి పూజలు చేస్తున్నప్పుడు, మనం వెళ్ళి నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ చైతన్యం వృద్ధి పొందుతూ ఉంటుంది. దానికి ఆ వృద్ధి పొందినటువంటి శక్తిని మనం స్వీకరించగలిగేటువంటి ప్రాంతం దేవాలయం మాత్రమే. కాబట్టి పుష్కర అంటే క్షేత్రాలు కూడా వెళ్ళొచ్చు. ఆ క్షేత్రాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక రకమైనటువంటి బీజాక్షరయుతంగానటువంటి ఆ భూమికి, ఆ శక్తికి, కేంద్రీకృతమైనటువంటి వాతావరణానికి, అక్కడ నీటికి, అక్కడ స్వామికి, మూర్తికి ఒక రకమైనటువంటి బలం ఉంటుంది. అక్కడ వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రతిసారి తిరుమల వెళ్ళండి, ఇవాళ వెళ్ళారు, రేపు వెళ్ళండి, రేపు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుంచి రావాలనిపిస్తుంది. శ్రీశైలం వెళ్ళండి, అద్భుతమైనటువంటి శ్రీశైలం కూడా అంతే. అసలు నిజంగా చెప్తుంది కదా, పాతాళంలో స్నానం చేసి ఆ యొక్క స్వామివారిని చిన్న కనబడకుండా ఉంటాడు. ఆయన కిందికి ఉంటాడు మల్లికార్జున స్వామి. ఆయన చూసి దగ్గరికి వెళ్ళగానే నమశివాయని చెప్తున్నప్పుడు అసలు ఎంత మనసు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ శివమంత్రం చెప్తుంటే జటా జటాల వీల అసలు ఆ మంత్రాలు చదువుతున్నా, ఆ పాటలు చదువుతున్నా, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణ. ఈ మాట అనగానే అక్కడ వెళ్ళి చూస్తుంటే కళ్ళీళ్ళు వచ్చేస్తాయి. కళ్ళీళ్ళు ఆ ముట్టుకున్నప్పుడైతే ఒళ్ళు పరవశం అయిపోతుంది. ఆ స్వామి అంత వేడి ఉన్నటువంటి స్వామి ముట్టుకోగానే మన మనసు ప్రసన్నం అవుతుంది, ప్రశాంతం అవుతుంది. స్పర్శ దర్శనం ఉంటాయి, లేదా చూసినా సరే ఉంటుంది. అక్కడ అయిపోయిన తర్వాత పైన కొండ పైన ఉంటుంది, ఈయన కింద అమ్మగారి పైన ఉంటుంది. ఎవరు? బ్రహ్మరాంబిక, మహా తెలియగల ఆమె అయిపోయేసరికి నిర్మలమే రూపం ఇంటే ఉంటుంది, పొట్టిగా ఉంటుంది అమ్మవారు, ఇంటే హైట్. ఆ దగ్గరికి కళ్ళు విప్పారిస్తే కానీ చూడండి అమ్మవారిని, ఎంత బ్రహ్మాండమైన రూపం అమ్మవారు. ఆ శంకరాచార్య స్వామి 2 శ్రీచక్రాలు ఎంత అద్భుతమైనవి. వీటన్నిటి కూడా ఒక చైతన్య శక్తి ఉంటుంది, వాటికి బలం ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క స్థానము, భగవంతుడి యొక్క ఆధానం అక్కడ జరిగింది కాబట్టి ఆ యొక్క ప్రతి క్షేత్రానికి ఒక బలం ఉంటుంది. ఆ చైతన్యాన్ని, ఆ ఎనర్జీని మనం స్వీకరించగలిగేవి పుష్కరాలు, పుణ్యక్షేత్రాలు, పుష్కరుణులు అంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకొని గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి అంటున్నారు, నిజమేనా? మళ్ళీ పాపాలు చేస్తున్నారు కదా, దీనికి ఏంటి అసలు? భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్తున్నావు భగవంతుడి దగ్గరికి అంటే సర్వ పాప ప్రశమనం కలగడానికి వెళ్తున్నావు. నువ్వు ప్రతిసారి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి పాపాలు చేస్తున్నప్పుడు పాపకర్మ పెరుగుతూనే ఉంటుందిగా. ఇప్పుడు నీకు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉంటేనే 99,900 వరకు మనం తీసుకోవచ్చు మనం. మరి అలాంటిది నువ్వు డిపాజిట్ అయిపోయిన తర్వాత డిపాజిట్ చేస్తున్నావు, బయటకు వచ్చి మొత్తం క్యాష్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నావు, మళ్ళీ డిపాజిట్ చేస్తున్నావు. దానివల్ల నీకేముంది? పునరభిమరణం, పునరభిజననం. నీ పుణ్యపాప కర్మల ఫలితం నీ ఎఫెక్ట్ ఉంటుందిగా. అటువంటి పుణ్యపాప కర్మల ఫలితం అనేది నువ్వు గుడికి వెళ్ళగానే నీ నిర్మలమైన మనస్సుతో భగవంతుని అనుసంధానం చేసుకుంటూ నేను మళ్ళీ పాపకర్మ చేయకున్నటువంటి బుద్ధిని మనం కోరుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు నాకు బైక్ ఇవ్వు, దేవుడు నాకు కారు ఇవ్వు, మంచి మొగుడిని ఇవ్వు, మంచి లవర్ నివ్వు, మీ 2 లవర్లు లేచిపోతున్నావు, అమ్మ నాన్నతో మేము చెప్పుకొని వెళ్ళిపోతున్నాం, మనం బాగా చూడు అంటే సొంత తల్లిదండ్రుల్ని వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ నాకు పెళ్ళొద్దు, పెటాకు వద్దంటూ ఎవరితో లేచిపోయి
మేము సొంతంగా నిర్ణయం తీసుకున్నాం, వీఆర్ మేజర్స్. వాట్ రియల్ గా మీరు మేజర్ కదా, ఏ నిర్ణయం తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు 20 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న కాదని మీరు చేసేటువంటి పనులు మీకు గొప్పగా కనిపిస్తున్నాయా? దానికి మేజర్ అనే పేరు దానికి. ఇది తీసుకొని అమ్మ నాన్నని మోసం చేసి పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ మిమ్మల్ని మాత్రం ఎవరు మోసం చేయొద్దు. మీ పిల్లలు మిమ్మల్ని మోసం చేయండి, మీ ఆస్తులు లాక్కోవద్దు, ఏం లాక్కోవద్దు, మీరు మాత్రం ప్రిఫర్గా తల్లిదండ్రులు మోసం చేయాలి. ఇది ఎక్కడ విడ్డూరం మనకి? అంటే గుడికి వెళ్ళిన ప్రతిసారి నాకు మంచి మొగుడు, మంచి పెళ్ళ, మంచి సంతానం కాబట్టి ఇదే తప్ప స్వామి నాకు మంచి బుద్ధిని మనం కోరుకుంటున్నాడు అన్నప్పుడు, మంచి మనసుని మనం కోరుకుంటున్నాడా? ఎవరు కోరుకోరు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరు కోరుకోరంటే ప్రతి పాపం చేసేవాళ్ళందరూ కూడా కోరికలు కోరుతారు. పాపం చేసిన వాడే కోరిక కోరుతాడు. ఇది క్లారిటీ. కిరణ్ శర్మ అనే నేను ధర్మం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా పాపం చేసే ప్రతి ఒక్కరు కోరుకునేది కోరిక. నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, నాకు తీర్పు కావాలి, నాకు కేసు కావాలి, నేను గెలవాలి, నాకు పిల్లలు, నాకు పిండాము, నాకు ప్రధానం, ఇవే ఉంటాయి తప్ప. అంటే తప్పుగా అనుకోద్దు చెప్తున్నాను. అంటే కోరిక ఎందుకు? ఆయన తెలుసు కదా ఇచ్చేవాడు. ఆయన సీసీ కెమెరా, పెద్ద సీసీ కెమెరా అయింది. 24 లోకాలు చూస్తాడు, 14 లోకాలు చూస్తాడు ఆయన సీసీ కెమెరాతో. ఆయన తెలియదా మనకి ఎక్కడ పాత పెట్టాలి, ఎక్కడ మన పైకి లేపాలి తెలియదు ఆయనకి. వెళ్ళి నమస్కారం చేసి నాకేం కావాలో తెలిసిన ఆయన నాకు ప్రసాదం చేయి, నన్ను మంచి దారిలో నడిపించు అని, అలాంటి మంచి దారి కోసం ప్రయత్నం చేయాలి కదా. అక్కడ దండం పెడితే బయటకు వచ్చి అమ్మాయికి సైట్ కొడుతుంది, అక్కడ దండం పెడితే బయటకు వచ్చి అబ్బాయికి సైట్ కొడుతుంది, అక్కడ దండం పెడితే బయటకు వచ్చి మర్డర్ చేస్తేవి, మానభంగం చేస్తేవి, లాటరీలో డబ్బులు పెడితే, మట్కా ఆడుతీవి, గుట్కా తింటివి, సిగరెట్ తాగుతీవి, మద్యపానం చేస్తేవి, మాంసం కొడుతీవి. ఇంత మంచి పని ఇక్కడ ఉంది నీకు. అంటే ఆ 2-3 గంటల వరకే, ఆ 2-3 గంటల్లో తిరుపతి ఉన్నంత వరకు భరించలేదు. ఇక్కడ సిగరెట్ వస్తే బాగుండు, ఇక్కడ మందు వస్తే బాగుండు, ఈ తప్పన తప్ప ఏం తిందాము అన్నటువంటి తప్ప ఎవడైనా బయట కనీసం లైన్లో తప్ప బయట గోవిందనాశనం అని చెప్పాడు ఎవడన్నా? తిరుమలలో చూసుకుందాం, ఎవడైనా సరే గోవిందనాశనం అని చెప్పాడా? మీ ఇక్కడ చేపెట్టుకొని చెప్పండి నాకు ఎవరైనా సరే గోవింద గోవింద అనే మాటని బయట మీరు తిరుమల వీధుల్లో మాడలు తిరుగుతున్నప్పుడు ఎవరైనా అనుకున్నారు? ఎవరన్నా? ఎవరు అనుకోరు. లైన్లో పోయినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. అది కూడా ఎందుకు? ఈ దరిద్రం అనేది చేతిలో ఉండదు కాబట్టి మనకి అది గుర్తొస్తుంది. గోవింద అప్పుడు అది కూడా పక్కన పోతుంటే ఏంటంటే పొద్దున్న రిజర్వేషన్ మనకి పోయితే ట్రైన్లో ఏం తిందాం మనం? ట్రైన్లో తిందామా? ఈసారి మటన్ తీసుకుందామని పోయేటప్పుడు బిర్యానీ ఆర్డర్ చేద్దాం మనం అంటే చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే ఇటువంటి తప్ప లైన్ లో కూడా పోయడం పక్క వచ్చి గోవింద అనగానే గోవింద గోవింద అంతకు మించి మనం అంటున్నామా? కనీసం పక్కల కోసం అనుకో, నీ కోసం నువ్వు చెప్పని చేయి. శ్రీ వెంకటేశ్వర రుణమోచనమస్తు మహ్యం, వెంకటేశాయ నమః పాహిమాం పాహిమం అనుకునేటువంటి వెళితే తప్పకుండా ఆ క్షేత్రాన్ని నీకు అనుకునేటువంటి అనుభూతి ఉంటుంది, అనుబంధం ఉంటుంది, స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి తప్పకుండా మంచి మనస్సు, మంచి బుద్ధి ఉంది అన్నటువంటి కోరుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ అయిపోతాయా, దేవుడి మనకు మటన్ తినొద్దా, చికెన్ తినొద్దా అనేటువంటి కామెంట్స్ అనేవి పెద్ద కరెక్ట్ కాదు. మనం ఎలా ఉండాలో మీకు తెలుసు, మీరు మాతో చెప్పించుకోక్కర్లా, మీరు ఎలా ఉండాలో మీకు తెలుసు. అయినా సరే మళ్ళీ మాతో చెప్పించుకుంటున్నారు. అలా ఉండే ప్రయత్నం చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి. నమస్తే అండి.